నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం బొగ్గుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భీమవరంలో ఈవీఎం గోడౌన్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి. సాధారణ తనిఖీల్లో భాగంగా డీఆర్ఓ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శన. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. జగన్ ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మనమే ఛార్జీలు పెంచి మనమే ధర్నా చేయడం ఏంటని వైసీపీ నేతలు అనుకుంటున్నారని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం బొగ్గుతో విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం జరిగిందని, విజయసాయిరెడ్డి అన్కో వేలాది కోట్లు దోచిన ఘరులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలిరాని జగన్ ఇప్పుడు తగుదనమ్మా అంటూ బయలుదేరారని ఆక్షేపించారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే 6 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పార్టీ కడుపు మంటతో చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మనం చూస్తుంటే అసలు నిబద్ధత గాని అసలు నిజాయితీ గాని లేని ఒక పత్రిక వాళ్ళకొకటి ఉంది, సాక్షి పత్రిక. అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, టాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 2014లో ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా నిజస్వరూపమే ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. కనీసం ఒక్క వర్గం కానీ, ఒక్క వర్ణం కానీ, ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా, అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తా అన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా? కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ సందర్శించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని ఏపీఎస్డబ్ల్యూహెచ్సీ గోడౌన్స్ లో ఉన్న ఈవీఎం గోడౌన్ ను డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆమె వెంట ఇన్ఛార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీ మరపట్ల శ్యాంబాబు, ఐఎన్సీ పి వంశీరెడ్డి, బీజేపీ గెద్దాడ తులసిరాం, బీఎస్పీ ఎం రత్నరాజు, రెవెన్యూ భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి విద్యుత్ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ సంపద సృష్టిస్తా అంటూ చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజల చెవిలో పువ్వు పెడుతూ సంక్షేమ పథకాలను దూరం చేశారని దుయ్యబట్టారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో పేద, బడుగు, బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను తొలగించాలని, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాసుబాబు డిమాండ్ చేశారు. ఏదైతే 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడో అది వెంటనే అమలుపరచాలని 15,000 కోట్ల రూపాయలు 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఏదైతే మోపు చేశారో ఆ విద్యుత్ భారాన్ని వెంటనే తొలగించి ఆ బిల్లుల్లో ఎక్స్పెరిమెంట్లు చేసి తగ్గించిన పొద్దు తగ్గించాలని 15,000 కోట్ల రూపాయలు తగ్గించాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నాణ్యమైన విద్యుత్ని మరి 9 గంటల పాటు మేము ఇచ్చిన 9 గంటల పాటు మీరు కూడా అప్లైన్ రైతులకి ఉచిత కరెంట్ తీస్తారు, దానికి కూడా నాణ్యమైన విద్యుత్ పగడపోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు చూసారు, ఈ రోజున రిజిస్ట్రేషన్ పెంచేస్తారు 2 నెలలు వాదిస్తా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ఏమైంది, మళ్ళీ జనంలో విపరీతమైనటువంటి ఆందోళన వచ్చింది. ఎక్కడ మార్కెట్ లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఎక్కడ అవుతులేదు, ప్రజల్లో విపరీతమైనటువంటి ఉక్రోషం వచ్చింది. దాన్ని చూసుకుని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా దాన్ని వాయిదా వేసే ఇప్పుడు
మేము ఆ విద్యుత్ ఛార్జీ రిజిస్ట్రేషన్ ఛార్జీలని త్వరలో ప్రస్తుతం అది కూడా వెనక తీసుకున్నాం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ కూడా జరిగింది. అన్ని రంగాల్లో కూడా ప్రజల మీద సంపద సృష్టించానంటే ఆయన ఉద్దేశం ప్రజల మీద భారం మోపి సంపద సృష్టించడం తప్ప, ఒకటే మార్గం ఎజెండాతో తప్ప ఆయన ఎక్కడా కూడా సంపద సృష్టించే మాట లేదు. ఇప్పుడు విజన్ 2020 అయిపోయింది, మళ్ళీ 2047 అంటే 110, 120 బతకాలని కోరుకుంటే నాకు తెలియదు కానీ వచ్చితే మంచిదే కానీ మళ్ళీ విజన్ 2047 2047 విజన్ అని మళ్ళీ దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈయన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలని ఎప్పుడు కూడా అనగదొక్కాలని చూడడం, ప్రజల మీద భారం మోపి ఆ డబ్బులతోటి ప్రభుత్వం నడపాలని చూడడం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. నెగ్గడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాడు. దానికి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒత్తాసు పలికి దానికి అన్ని రంగాల్లో కూడా మరి ముందు తీసుకెళ్ళడం జరిగింది. మనకు మన సీట్లు తక్కువ వచ్చినాయంటే 3 కలిసి కావాలి, 60% ఓట్లు పంచుకున్నారు. మనం సింగిల్ పార్టీ ఎజెండా తోటి 40% ఓట్లతోటి మనం ఇలా స్ట్రాంగ్ గానే ఉన్నాం. సీట్లు తక్కువ వచ్చిన ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంది. భవిష్యత్తులో ఈ పోరు ఇప్పుడు దీంతో ఒకటే కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలన్నీ నిలబెట్టే వరకు మా పోరు కొనసాగిస్తామని చెప్పి ఉంగుటూరు ప్రజల తరపున కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గం నుంచి ఎలుమూల నుంచి కూడా వందలాదిగా తరలి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యుత్ ఛార్జీల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వారందరికీ కూడా మీడియా తరపున, మా తరపున, అందరి తరపున మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని భూపయ్య అగ్రహారంలో 205 ఏళ్ల అతి పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బాలభక్త సమాజం ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి రవి నారాయణలు మాట్లాడుతూ ధనుర్మాసంలో ఏకాదశిని పురస్కరించుకుని లక్ష తులసి పూజ నిర్వహించడం జరిగిందని, పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి విశేషంగా పూజలు చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ అన్నసమారాధనలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు. శ్రీ హనుమ సీతా లక్ష్మణ పరివార సమేత సీతారామచంద్ర స్వామి వారికి ఈ యొక్క మాసాన మార్గశీర్షోహం మాసాల్లో మార్గశీర్షోహాన్ని ఉన్నానని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి ఈ యొక్క ప్రీతికరమైన రోజుల్లో మొట్టమొదటి రోజుగా మహర్నవమి, ఆ రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తులందరి చేత, 2 స్వామివారు గ్రామోత్సవంగా ఊరేగింపు, గ్రామాన్ని ఎరిగింపజేయడం గ్రామోత్సవం. ఇవాళ ఏకాదశి మహాపర్వణం, అలాగే గురువారం స్వాతి నక్షత్రం, ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుల్లో ఈరోజు శ్రీరామచంద్ర స్వామి వారికి ఉదయం 9:30 నుంచి విశ్వక్సేనారాధన, అలాగే పుణ్యాహవాచనం, స్వామివారి దివ్యతేజ ప్రకాశిత్యర్థం పంచామృత మండపారాధన, స్వామివారి మూర్తి ఆవాహన యోగ్య బలసిత్యర్థం కుంభపూజా కార్యక్రమం, విశేష శ్రవణము, అలంకార సేవ, తదుపరి స్వామివారికి బాలభోగ నివేదన, స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష తులసి దళాలతో లక్ష తులసి పూజా కార్యక్రమం, అమ్మవారికి భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాన్ని, శ్రేయస్సుని ఇచ్చేటువంటి జగన్మాత శ్రీ సీతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు, తదుపరి స్వామివారికి వేద ఆశీర్వచనం. ఈ యొక్క గ్రామం, రాష్ట్రం అంతా కూడా ధనధాన్యాలతో సకల సౌభాగ్యాలతో తొలదూగుతూ ఉండాలని చెప్పేసి వేదాశీర్వచన కార్యక్రమం, తదుపరి నీరాజన మంత్ర పుష్పాల కార్యక్రమం ఈ రోజు విశేషమైన కార్యక్రమాలు. పిండిప్రోలు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానంగా అపరభద్రాచలం ఒకే పీఠ మీద కూర్చున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం ఇది. అనేకానేక వేలాది కార్యక్రమాలు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ, 5 రోజుల కార్యక్రమం, రథోత్సవం, శాంతి కళ్యాణం. ఈ రోజుని స్వామివారికి లక్ష తులసి మహోత్సవం. 200 సంవత్సరాల నుంచి బాలభక్త సమాజం, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అగ్రహారంలో కలిసిమెలిసి చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు సాయంత్రం 10 గంటల వరకు అంగరంగ వైభవపేతంగా వేలాది జనం చేత సమక్షంలో అత్యద్భుతంగా స్వామివారికి మహోత్కృష్టమైనటువంటి ఆగమశాస్త్ర పండితులతోటి, వేద విద్యా పారంగతులతోటి, అనేక మహిళామణుల యొక్క సేవలతోటి అంగరంగ వైభవపేతంగా భారతదేశం గర్వించదగినటువంటి మా ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి మా సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి
విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.